డమరుకం మోగుతుంటే పూనకం హిందూల బంధూర నరేంద్ర మోదీ బం 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 పగడ బం బోలా శంకరుని భారత్ మాతా కీ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు ఇంటికి రావచ్చు. ఇక్కడ నేను దగ్గరలోనే ఉంది. ఎలాంటి హెల్ప్ కావాలన్నా పక్కకుండి కాంపిటీషన్ మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తులేదా? కొందరు మహిళలు ఇంటికి పోతే పోలీసులు కంప్లైంట్ చేసి తరిమి కొట్టిరు వాళ్ళ భార్య. అటువంటి వ్యక్తులు ఓటేస్తామా లేదా మీకోసం సేవే లక్ష్యంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కవిత గారు కొట్టేస్తారా మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందమ్మా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కార్యక్రమానికి మీ అందరినీ నేను ఆహ్వానించాను. మా సతీమణి గారు కవిత గారు 3వ వార్డు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసినారు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. మేము ఖచ్చితంగా గెలిచిన తర్వాత సేవే మా లక్ష్యం, డెవలప్మెంటే మా యొక్క కార్యాచరణ. ఇప్పుడు నడుస్తున్న రోడ్డు కూడా మా యొక్క ఇక్కడున్న ఎమ్మెల్యే సహకారంతో రోడ్లు గాని మురికాలుగా గాని నిర్మాణం చేస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్ నేను చూస్తున్నా. గత 15 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లెక్క చాలా ఘోరం ఉందమ్మా. ఇలా మా కొత్త కాలనీ మేము 10 సంవత్సరాలనే మేము ఇది నిర్మాణం చేసుకున్నాము. 15-20 సంవత్సరాల కాలనీలో గతంలో ఎటువంటి కౌన్సిలర్ మీకు గెలిచారో ఫస్ట్ లింగవాడు, తర్వాత ఇంకో ఆయన ఇలా చూస్తా పోతా ఉంటే ఎటువంటి అభివృద్ధి కాలేదు. కమ్యూనిటీ హాల్కు ఈ రోజు నేను చూసిన పొద్దున నాకు బాధ వేసింది. చాలా దాని కిటికీలకు అద్దాలు లేవు, కూర్చోవడానికి మీకు స్థలం లేదు. నేను చెప్తున్నామా ఖచ్చితంగా మేము గెలిచిన 1 మంత్ నెల రోజుల పాటునే నా సొంత డబ్బులతోని నేను మొత్తం మీ యొక్క కమిటీ హాల్ జాగాకు నేను ఫెన్సింగ్ చేపించి మొరం పోసి చెట్లు పెట్టిస్తా. ఒక గేట్ కూడా నా సొంత డబ్బులతో ఫిట్ చేస్తా. అలాగే మీ కమిటీ హాల్కు మేము కూడా వచ్చి అక్కడ సమావేశం పెట్టుకోవచ్చు. పార్టీ పరంగా కానీ మహిళా సంఘాలు కానీ సమావేశం పెట్టుకోవచ్చు. కనుక దానికి పెయింట్ వేయించి ఆ కిటికీలు ఫిట్ చేయించి దానికి ఒకటి ఏంది ఇదైతే సలకాలతో వెల్డింగ్ చేస్తారో వెల్డింగ్ చేపిస్తారు. ఎందుకంటే అక్కడ పోగిరి పోరాలు ఉంటారు, పోరాలు బలపడతారు తెలుసు, అంతా నాకు రిపోర్ట్ ఉంది. ఆ డోర్లు కానీ కిటికీ కానీ దానికి జాలి ఫిట్ చేపిస్తా. రాలేసిన కొట్ట పలగకుండా పెయింట్ వేయించి మీకు మంచి సుందరవంతంగా చేసి మీకు అపయప్తా అని చెప్పేసి నేను మీకు మాట ఇస్తున్నాను అన్నమాట. భారత్ మాతాకి. ఖచ్చితంగా ఇక్కడ అయితే వచ్చిరో ఈ రోజు అందరు తలా ఒక 10 ఓట్లు అయిపోయారు అక్క. నేను గెలుస్తా, మీకు సేవ చేసుకుంటా. నాకు దేవుడిచ్చి తక్కువ లేదు. మేము కరప్షన్ చేయము, లంచం తీసుకోము. మేము వాళ్ళలాగా చేసిన పనులు చేయని పనులకు బిల్లు లేపిరాలు. గతంలో ఏదైతే ఆ లింగగౌడ్ గారు వైస్ చైర్మన్ చేసిండో మరి వైస్ చైర్మన్ చేసి ఏం అభివృద్ధి చేసిండని అడుగుతున్నాను మీరు అన్ని అందరూ. ఎన్ని రోజుల సంది లేని రోడ్లు ఇప్పుడు ఎట్లా చేస్తుంది? 10 సంవత్సరాల కింద అయ్యేటి రోడ్లు ఇప్పుడు చేసుడేవారు. కేవలం రెడ్డి చేస్తుంది, తీసుకొచ్చిండు. రాకేష్ రెడ్డి గారు తెచ్చారు. ఈ జీవన్ రెడ్డి ఈ 10 ఏళ్ళలో ఏం చేసిండో మాకు చెప్పాలా. ఇవాళ పట్టుకొని వచ్చి ఏదో మాట్లాడుతూ నేను తెచ్చాను, నేను తేలే. ఇవాళ కాంట్రాక్టర్ భయపడుతున్నారు వాళ్ళు వచ్చే కమిషన్లకు, వాళ్ళు అడిగే కమిషన్లకు. ఈ లింగవాడు ఈ 10 ఏళ్ళ నాడు కౌన్సిలర్ చేసి ఏం చేసిండో ఇంకో మాట చెప్తా మీకు. ఇదే లింగవాడు ఇంటికి సాక్షాత్ నేను చెప్తున్నా, నిజం చెప్తున్నా. కొందరు మహిళలు ఒకసారి వాళ్ళ ఇంటికి పోయిండ్రు, ఏదో సమస్య పోతే